ఓకే. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఫ్రాంచైజ్ తీసుకున్నారు. నార్మల్‌గా ఏదైనా బిజినెస్ పెట్టాలంటే ఇప్పుడు కోట్లల్లో ఉంది. ఫ్రాంచైజ్ తీసుకోవాలన్నా మనకి ఎక్కడ కోట్ల నుండే స్టార్ట్ అవుతుంది. ఒక అవును. 1 క్రోర్ అయితే ఖచ్చితంగా కావాల్సొస్తుంది. అలాంటి మీరు 25,00,000కే ఇస్తున్నారు. అందులో 20,00,000 రా మెటీరియల్ వాళ్ళకి ఏదైతే ఖర్చుందో ఆ రా అవును. మెటీరియల్ మీరే పంపించేస్తున్నారు. అవును. మిగతా 5,00,000 కూడా మనం ప్రమోషన్స్ గూడా మనం చేస్తాం గదా! ఆ! ఆ ప్రమోషన్ బిజినెస్ అది కూడా మీరే ఇప్పుడు తిరుపతి పెట్టేస్తున్నారనమాట. వాళ్ళు మనం తీసుకున్నారన్నాం. తిరుపతిలో ఎయిర్‌పోర్ట్ పక్కకుంది. ఇక్కడ హ్మ్. ఓపెన్ చేసినప్పుడు పాంప్లెట్స్ అవ్వండి అందులో 5,00,000 మళ్ళీ ప్రమోషన్స్ కూడా మేమే చేస్తాం. ఓహ్! అది కూడా ఇంక్లూడెడ్. ఆ! అంటే ఇంక్లూడెడ్. దానికి మొత్తం మీదే వాళ్ళకి ఒక 5 లోపే 3 లోపే పడుతున్నట్టు. అంతే. అంతే. వాళ్ళ చేతి డబ్బులు. అవునవును. ఓకే. సరే. ఇప్పుడు ఫ్రాంచైజ్ ఇచ్చేసారు. రా మెటీరియల్ పంపించేసారు. కానీ ఒక హోమ్ గాని, కంటైనర్ హోమ్ గాని ఆర్డర్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉండదు కదా! ఎలా అవును. బిల్డ్ చేయాలి అన్నది. సో, దానికి మీ వైపు నుండి ఎలాంటి అసిస్టెన్స్ ఉంటది? టోటల్ వర్కర్స్‌ని కూడా మనమే పంపిస్తాం. ఓహ్! రా మెటీరియల్‌తో పాటు ఇక్కడ వర్కర్స్ కూడా వర్కర్స్ కూడా పంపిస్తారా? మనమే పంపిస్తాం. ఓకే. వాళ్ళ కళ్ళ ముందే తయారు చేస్తారు. తయారు చేస్తున్నప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్న ఓనర్ కూడా నాలెడ్జ్ ఆటోమేటిక్ పెరుగుతుంది. హ్మ్. ఫస్ట్ స్టార్టింగ్ స్ట్రక్చర్ నుంచి బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళ కళ్ళ ముంగటనే వాళ్ళు ఏదైతే బ్రాంచ్ పెడుతున్నారో హ్మ్. ఆ బ్రాంచ్‌లనే తయారవుతది. హ్మ్. వాళ్ళకి దాని విషయం మీద పూర్తిగా నాలెడ్జ్ వస్తది. ఏ మెటీరియల్‌తోని వాడుతున్నారు? హ్మ్. ఏ స్టేజ్‌లో ఏమేమి వర్క్ చేస్తున్నారు? నాలెడ్జ్ వస్తది. నెక్స్ట్ ప్రస్తుతం ఇప్పుడు 4 డెమో పీస్‌లు అంటున్నాం కదా! ఆ హ్మ్. డెమో పీస్‌లు కూడా అక్కడే తయారు చేస్తాం. హుహు. ఓకే. ఇప్పుడు తీసుకున్న డెమో బిట్స్ అక్కడే తయారు చేస్తాం కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ వస్తది. హ్మ్. అది తయారు చేస్తున్నప్పుడు గాని, మనం చేసే ప్రమోషన్ ద్వారా లేదా డైరెక్ట్ కస్టమర్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేసుకొని వచ్చినా గాని, హ్మ్. వీళ్ళకి అవగాహన వచ్చేస్తది ఆల్రెడీ. ఈ హ్మ్. మెటల్‌తోని తయారైతుంది. మీకు ఈ సైజ్ కావాలంటే మనం చేస్తామని ఆయన ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయగలడు. మనకు వర్క్ కూడా మేమే చేపిస్తాం కాబట్టి ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొటేషన్స్ మళ్ళీ ఇవ్వాలి. వాళ్ళ కొటేషన్స్ అర్థం కాదనుకోండి. కొటేషన్స్ కూడా మన కంపెనీ నుంచే హ్మ్. ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హ్మ్. కొటేషన్ దగ్గర నుంచి, రా మెటీరియల్ పంపియడం దగ్గర నుంచి, హ్మ్. వర్క్ కంప్లీట్ అయ్యే దగ్గర నుంచి హ్మ్. డెలివరీ అయ్యేంత వరకు అక్కడ హ్మ్. ట్రాన్స్‌పోర్ట్ సపోర్ట్ అవ్వచ్చు, క్రేన్ అన్‌లోడింగ్ సపోర్ట్ అవ్వచ్చు. టోటల్ కంపెనీయే చూసుకుంటుంది.